హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ద స్టడీ స్పాట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గ్రూప్ 2లో బుక్ లిస్ట్లో భాగంగా ఏపీ హిస్టరీ ఎలా చదవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో మెయిన్గా ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో ఒక పర్టికులర్ బుక్ అనేది ఏపీ హిస్టరీకి లేదు. సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియంకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే బయట పర్టికులర్ అథెంటిక్ సోర్సెస్ లేవు, అలా అని అంటే మంచి బుక్స్ అవి లేవు అనమాట. ఇది ఎలా చెప్తున్నారంటే, నేను ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్నే, నేను ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో, ఎలా నేను ఓవర్కమ్ చేశాను ఏపీ హిస్టరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ మాత్రం మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇక నుంచి గ్రూప్ 2 వీడియోసే రాబోతున్నాయి అనమాట. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఏ ఆస్పిరెంట్ తన స్ట్రాటజీని రివీల్ చేయడండి. నేను ఈ వీడియోస్లో నేను చదివిన బుక్స్ కానీ, నా స్ట్రాటజీస్ కానీ, ఫర్దర్గా జియోగ్రఫీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, పాలిటీ కానీ అన్ని వీడియోస్ని ఫర్దర్గా చేస్తాను. ఈ వీడియోస్లో నేను ఇక్కడ చూడండి, ఈ బుక్స్ మొత్తం నేను రిఫర్ చేశాను అనమాట. ఏం సార్ ఇన్ని బుక్స్ చదివారా అంటే, నిజమేనండి. ఫస్ట్ స్టార్టింగ్ ప్రిపరేషన్లో నాకు అసలు ఏపీ హిస్టరీ నేను కొత్త అనమాట. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు ఇండియన్ హిస్టరీ మీద గ్రిప్ ఉంది, బట్ ఏపీ హిస్టరీ మీద గ్రిప్ లేకపోవడం వల్ల, అండ్ అది కాక నేను కోచింగ్ తీసుకోలేదు కదా, అందువల్ల ఏంటంటే నన్ను గైడ్ చేసే వాళ్ళు ఎవరూ లేరనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, నేను ఫుల్గా యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యాను. ఆ డిపెండ్ అయినప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం కదా, అప్పుడు ఏం జరిగిందంటే, నేను ఇంగ్లీష్ మీడియం అయ్యేసరికి నేను ఫస్ట్ తెలుగు మీడియంలో చదవాలని అనుకున్నాను. బట్ ఏమైందంటే నాకు అంతగా అంటే అర్థమయ్యేది కాదనమాట. అర్థమవ్వకపోవడం వల్ల ఏం చేసేవాడినంటే, సరే అని చెప్పి యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యాను. యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి కొంతమంది కొన్ని వీడియోస్లో విజ్డమ్ పబ్లికేషన్స్ ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంది అన్నారు. సరే అని చెప్పి ఈ బుక్ కొన్నాను. చూస్తే అసలు ఒక్కటి కూడా మంచి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు, అండ్ కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. నాకు అసలు ఒక మొక్క అర్థం కాలేదు. తర్వాత సరే అని చెప్పి కొంతమంది రఘునందన్ సార్ బుక్ చదవమన్నారు. అందులో ఏమైందంటే, ఆ బుక్ కొన్న తర్వాత నేను ఇది చూడండి, ఇట్లా ఉందన్నమాట ఆ బుక్. అంటే నాకు ఇట్లా ఉంటే ఏంటంటే చదవాలని ఇంట్రెస్ట్ రాదు. అంటే చిన్న చిన్న అక్షరాలుగా చిన్నగా దగ్గరగా ఉంటే నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు చదవాలని. సరే నేనేం చేశాను, ఇంక ఈ రెండు వర్కౌట్ కావాలి అని చెప్పి నేనేం చేశానంటే, మళ్ళీ యూట్యూబ్ సెర్చ్ చేసి కొన్ని వీడియోస్ చూశాను అనమాట. ఏమైనా క్లాసులు ఇందామా ఏంటి అని చూస్తే ఇంగ్లీష్ మీడియంలో ఎవ్వరూ సరిగ్గా చెప్పట్లేదు, అండ్ చెప్పినా అది ఎవరికీ అర్థం కావట్లేదు. సరే అని చెప్పి నేను నెక్స్ట్ ఏం చేశాను, వీడియోస్ మళ్ళీ సెర్చ్ చేస్తుంటే ఉపేంద్ర సార్ క్లాసెస్ కనపడ్డాయి అనమాట. అవి తెలుగు మీడియంలో ఉన్నాయి. సరే అని చెప్పి ఒకసారి ఆ సార్ క్లాసెస్ ఒక వీడియో ఫుల్గా విన్నాను. విన్నప్పుడు ఏంటంటే, ఈ సార్ దగ్గర మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక స్టోరీ లాగా చెప్తున్నాడు అనమాట. ఒక కథలాగా ఈ తెలుగులో చెప్తున్నాడు, ఒక స్టోరీలా చెప్తున్నాడు. నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయినప్పటికీ తెలుగులో నాకు మదర్ టంగ్ తెలుగే కదండి, ఏపీ నుంచి కాబట్టి మదర్ టంగ్ తెలుగే కాబట్టి తెలుగు బాగా అర్థమవుతుంది. అంటే ఒక స్టోరీలా చెప్పడం వల్ల నాకు అంటే బాగా ఎనాలిటికల్గా నేను థింక్ చేయగలుగుతున్నాను అనమాట. ఓకే, శాతవాహనాలు అంటే వీళ్ళు, ఇక్ష్వాకులు అంటే వీళ్ళు, ఓకే ఇలా అని నాకు అర్థమవుతుంది. సరే అని చెప్పి నేను ఉపేంద్ర సార్ క్లాసెస్ మొత్తం కంప్లీట్ చేశాను. ఉపేంద్ర సార్వి కంప్లీట్ చేసేసి ఒక్కసారి అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది, నాకు బుక్ కావాలి. క్లాసెస్ కంప్లీట్ చేశాను, అది గుర్తుండదు కదా లాంగ్ టైంలో, మెమొరీ గ్రాస్ప్ చేయలేదు కదా. సరే అని చెప్పి ఇంకేం చేశాను, ఆల్రెడీ ఇది చదివాను, వర్కౌట్ అవ్వాలి. సరే తెలుగు మీడియంలో సరే అని చెప్పి ఇంకో బుక్ కోసం మర్చిపోయి ఇంగ్లీష్ మీడియం బుక్ కోసం ట్రై చేశాను మళ్ళీ. అంటే ఇప్పుడు నేను ఇండియన్ హిస్టరీ నాకు కరీం సార్ బుక్ మీద బాగా గ్రిప్ ఉంది, ఇండియన్ హిస్టరీ బాగా చదివాను వచ్చు. సరే అదే కరీం సార్ బుక్ మళ్ళీ మనం చదువుదాంలే, అదైతే బాగా యూజ్ అయ్యిద్ది, ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ కరీం సార్ చదివాను కాబట్టి తెలుగు మీడియం కూడా చదువుదామని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో ఉందేమో అని సెర్చ్ చేసి ఫస్ట్ ఎక్కడ దొరకలే కరీం సార్ ఇంగ్లీష్ మీడియంలో. సరే అని చెప్పి తెలుగు మీడియం తెప్పించుకొని చదివాను. ఇది కూడా చదివాను. సార్ ఇది నిజంగా చదివారు ఈ బుక్స్ అంటే మీకు లాస్ట్లో చూపిస్తాను ప్రూఫ్ కూడా. ఇవి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఏది నేను చెప్పనండి నోట్లో మాటలాగా, అందరి ఇన్స్టిట్యూషన్ లాగా. సో ఇక్కడ మీరు బాగా వినండి. సరే అని చెప్పి తెప్పించుకొని చదివితే ఈ సార్ బుక్ బాగానే ఉంది, కానీ ఏంటంటే ఈ సారు ఓన్లీ మనకి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో, ఎగ్జామ్కి ఏదైతే కావాలో అంతవరకే ఇస్తాడనమాట, డెప్త్గా ఇవ్వరు. అప్పుడు ఏం జరిగింది, నేను కొన్ని ఎంసీక్యూస్ చేస్తున్నప్పుడు ఏంటంటే అందులోవి ఈ సార్ బుక్లో నాకు కనపడపోయేసరికి అప్పుడు ఏం చేశాను, మళ్ళీ ఏంటి కనపడలేదని చెప్పి మళ్ళీ యూట్యూబ్లో కొంతమంది సెర్చ్ చేస్తే సరే అందరూ జోగినాయుడు సార్ బుక్ అని రిఫర్ చేశారు, డెప్త్గా ఉంటుంది బాగుంటుందని. సరే అది కూడా తెప్పించుకున్నాను. ఇది అప్పటికి కంప్లీట్ చేసి ఇది తెప్పించుకున్నాను. ఇది జోగినాయుడు సార్ బుక్. సరే ఇది చూశాను. ఈ సార్ బుక్ ఏంటంటే డెప్త్గా ఉంటుంది,
ఇంపార్టెంట్ కవర్ చేస్తారు, అంటే ఎక్కువ బల్క్గా ఉంటుంది అనమాట బుక్, కానీ ఇన్ఫర్మేషన్ మొత్తం డెప్త్గా ఇస్తారు. సో బాగుంది, బుక్ కూడా బాగుంది. అప్పుడు నేనేం చేశాను, ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేశాను. ఇన్ని సోర్సెస్ని కంప్లీట్ చేసి మళ్ళీ రివిజన్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. సో నేనేం చేశానంటే ఈసారి మళ్ళీ ఉపేంద్ర సార్ క్లాసెస్ రెండోసారి పెట్టుకొని ఈసారి నేనేం చేశానంటే నోట్స్ రాయడం స్టార్ట్ చేశాను. ఇదిగోండి, ఇదేమో ఇక్కడ చూడండి, ఇదేమో యాన్షియంట్ అండ్ మిడివల్ ఇండియా, మిడివల్ ఆంధ్ర హిస్టరీ అనమాట, యాన్షియంట్ అండ్ మిడివల్ ఏపీ హిస్టరీ. ఇదేమో మోడర్న్ ఏపీ హిస్టరీ అనమాట. ఈ బుక్లెట్ ఈ రెండు నేను నా ఓన్గా ఈ 4 సోర్సెస్ నుంచి రిఫర్ చేశాను. నేను ఇప్పుడు చదివేటప్పుడు ఏం చేశాను, ఈ ఏపీ హిస్టరీ బుక్, ఇది జోగినాయుడు సార్ బుక్ పక్కన పెట్టుకొని ఇది చదివే, నా బుక్లెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు శాతవాహనాస్ చదువుతున్నాను అనుకోండి, శాతవాహనాస్ నా బుక్లెట్లో చదివేవాడిని, అన్ని పాయింట్లు నేను రాసున్నాను. అంటే ఎలాగా నేను చదివేవాడిని, ఎలాగంటే ఇందులో ఇప్పుడు శాతవాహనాస్ చదివేటప్పుడు నా బుక్లెట్లో ఉన్న శాతవాహనాస్లో రాసిన పేజెస్ చదివి ఇందులో ఏమైనా మిస్ అయితే జోగినాయుడు సార్ బుక్లో చూసుకునేవాడిని. ఇంకోటి నా టెస్ట్ సిరీస్లు కానీ ఎంసీక్యూస్ కానీ చేసేవాడిని. ఎంసీక్యూస్లో నేను చేసేటప్పుడు నా బుక్లెట్లో నేను మిస్ అయింది అనుకో, జోగినాయుడు సార్ బుక్లో చూసేవాడిని. అది చూసి ఇంకా అందులో కూడా లేదనుకో, ఈ ఎంసీక్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్లన్నీ నా బుక్లెట్లో రాసేవాడిని. అలా నేను ఎన్నైతే ఎంసీక్యూస్ చేశానో అందులో ఏమైతే మిస్ అయినాయో, అంటే ఈ బుక్స్లో కూడా మిస్ అయిన పాయింట్స్ అన్నీ, అంటే ఈ బుక్స్లో కూడా లేని పాయింట్స్ అన్నిటిని ఎంసీక్యూస్లో కవర్ చేసి నేను ఈ బుక్లెట్లో కవర్ చేసుకున్నా. అంటే ఈ బుక్లెట్లో రాసుకొని ఇప్పుడు నాకు ఏం సార్ ఇప్పుడు దీనివల్ల మీకు ఏం యూజ్ అయిందంటే, నేను ఫైనల్గా అంటే ఫైనల్లో వెళ్ళేటప్పుడు రివిజన్ నాకు అంటే ఎంతలోపు అయిందంటే 3 అవర్స్లో 4 అవర్స్ 3 to 4 అవర్స్లో నాకు మొత్తం యాన్షియంట్ మిడివల్ మోడర్న్ ఇండియా నేను రివిజన్ చేయగలిగాను 4 అవర్స్లో మొత్తం. అంటే ఈ 2 బుక్లెట్ వల్ల నేను యాన్షియంట్ మిడివల్ ఇది అండ్ మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఇది అనమాట రివిజన్ చేసి వెళ్ళడం వల్ల మంచి స్కోర్ తేయగలిగాను. సో మీ బుక్లెట్లో ఏం వచ్చినాయి సార్ అంటే ఇందులో లేనివి నేను ఒకటి చెప్తానండి. మనకి క్వశ్చన్ మీకు చూపిస్తాను, ఏ క్వశ్చన్స్ నా బుక్లెట్ నుంచి అంటే ఇందులో నుంచి వచ్చినాయి అనమాట. అవి కొన్ని అయితే ఈ బుక్లో కూడా లేవు, నా బుక్లెట్లో అంటే నేను రాసుకున్న నేను ఎంసీక్యూస్ కానీ వాటిలో కానీ ఉన్న వాటి గురించి చెప్తున్నాను అనమాట, నేను ఎలా ప్రాక్టీస్ చేశాను. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మీకు అందరికీ తెలిసిందే, చాలామంది గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ వచ్చిందనమాట, విచ్ ఫ్రూట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై పోర్చుగీస్ ఇన్ ద తెలుగు సాయిల్ అన్నారు. ఇది నేను ఎప్పుడు అసలు ఎన్ని ఎంసీక్యూ చేస్తే ఎన్ని బుక్స్ చదివినా నాకైతే దొరకలేదు. కానీ నేను ఒక ఎంసీక్యూ చేసేటప్పుడు దొరికింది నాకు. ఎలాగంటే ఇక్కడ చూడండి, టమాటో అనేది ఒక ఎంసీక్యూస్ దొరికి దాన్ని నేను మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి దాని ఇన్ఫర్మేషన్ నేను రాసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది నాకు ఏపీ హిస్టరీ బుక్లో లేదు, కానీ నేను ఇండియన్ హిస్టరీ బుక్లో రాసుకున్నాను. ఇది చూడండి, ఇక్కడ పోర్చుగీస్ ఏమేమి ఇన్వెంట్ చేశారంటే పైనాపిల్, పపాయ, గువా, సపోటా, క్యాష్యూనట్, చిల్లీస్, టమాటో. ఇక్కడ చూడండి టమాటో. సో ఇలా నేను క్వశ్చన్ ఆన్సర్ చేయగలను అనమాట. అంటే నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసుకున్నాను. అంటే ఒక క్వశ్చన్ నేను ఎంసీక్యూ చేయనప్పుడు దాని యొక్క అంటే ఇదే కదా టమాటానే కదా, ఇలాంటి క్వశ్చన్ ఏదో అడిగారు, బనానా గురించి సంథింగ్ ఏదో అడిగారు, నాకు బాగా గుర్తుంది. అడిగినప్పుడు నేను దాని గురించి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. అప్పుడు నేను వేస్ట్ చేయలేదు, ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసుకున్నాను. ఇది ఇండియన్ హిస్టరీలో బుక్ అనమాట నాది, కరీం సార్ది. ఇది ఇక్కడ చూడండి, ఇవంతా నాది ఇండియన్ హిస్టరీ బుక్. తర్వాత ఇంకా నీ బుక్లెట్లో గురించి ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి సార్ అంటే చూడండి, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ కామన్వెల్త్ అండ్ న్యూ ఇండియా న్యూస్ పేపర్ అన్నాడు అనీ బిసెంట్. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, ఇదిగోండి అనీ బిసెంట్ పబ్లిష్డ్ 2 న్యూస్ పేపర్స్, న్యూ ఇండియా. దీన్ని ముందు ఏమనేవాళ్ళంటే మద్రాస్ ఫౌండర్ అని పిలిచేవారు దీనికి, న్యూ ఇండియా అని ఇంతకు ముందు. తర్వాత మద్రాస్ ఫౌండర్ని పేరు మార్చి న్యూ ఇండియా అని పిలువబడుతుంది అనమాట. ఇది ఎవరు రాశారంటే అనీ బిసెంట్. ఇదిగో న్యూ ఇండియా, కామన్వెల్త్. ఈ బిట్ ఇవే కాదండి, అన్ని బిట్స్ ఇక్కడ మీరు చూసుకొని పాజ్ చేసుకొని మీకు అర్థమవుతుంది ఏ బిట్స్ కవర్ చేశాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్, విచ్ వాజ్ ద ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్. ఇక్కడ దాన్ని మీకు ఈ క్వశ్చన్ని మీకు నేను వీడియో తీశాను, ఆ వీడియోలో నా బుక్లెట్ మొత్తంలో చూపిస్తాను. ఇంకోటి ఇది కూడా, వేర్ డిడ్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ కోస్టల్ ఆంధ్ర అని చెప్పాడు, మచిలీపట్నం కదా. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. ఇదిగోండి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే మోడర్న్ హిస్టరీ అనమాట ఏపీది. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి బ్రిటిష్ ఫస్ట్ ఎప్పుడు వచ్చారు. ఇక్కడ చూడండి బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ మీకు 2 ఇండియాది కనపడుతుంది చూడండి, ఇక్కడ ఇండియాది, ఇక్కడ కింద ఏపీది. మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాము. అక్కడ చూడండి డేట్స్ ఇచ్చాను కింద ఈ రెండిటికి. ఫస్ట్ సెటిల్మెంట్ ఇన్ ఇండియా సూరత్
షిప్ ఏ షిప్ మీద వచ్చారు, ఈ క్వశ్చన్ కూడా వచ్చింది మీకు గమనిస్తే. షిప్ హెక్టార్ హౌకిన్సా, ఇక్కడ ఇదిగో గ్లోబ్ హిప్పన్స్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేశారు, స్టేట్మెంట్లో ఇచ్చారు ఈ క్వశ్చన్, ఇది నేను పెట్టాను. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ ఇచ్చారు, ఫస్ట్ ట్రేడ్ సెటిల్మెంట్ ఇన్ ఏపీ అన్నాడు, మచిలీపట్నం. షిప్ గ్లోబ్ హిప్పన్, ఇక ఎవరు పర్మిషన్ ఇచ్చారు, మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, పోర్చుగీస్ ఎప్పుడు వచ్చారు, ఎక్కడ సెటిల్మెంట్ చేస్తారు, ఇదంతా అనమాట. మీరు పాస్ చేసుకొని చూసుకోండి, మీకు క్లారిటీ వస్తుందండి చాలా. సో ఇదనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి ఇంకో క్వశ్చన్, ఇదంతా పాస్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ హోమ్ రూల్ లీగ్ కానీ ఇదంతా నేను ఏంటంటే మీకు ఒక ఓవర్ వ్యూ, నా బుక్ ఇట్లా ఉంటుంది అని చూపించడానికి ఒక ఓవర్ వ్యూ అండి. ఇక్కడ చూడండి ఇదంతా, ఇది చూడండి ఇక్కడ మనం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తాం, దాదాపు ఆ రోజుని. ఇక్కడ చూడండి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా జి సుబ్రహ్మణ్యం. ఇక్కడ చూడండి ఎస్ సుబ్రహ్మణ్యం అయ్యర్ అనేది ఇది హోమ్ రూల్ మూవ్మెంట్లో వస్తాడు ఇతను, ఎస్ సుబ్రహ్మణ్యం అయ్యర్. ఈయన ఏం చేశాడంటే హీ వ్రోట్ ఏ లెటర్ టు ద అమెరికన్ ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ ఫర్ డిమాండ్ సెల్ఫ్ రూల్ అన్నాడు. ఈ ఎస్ సుబ్రహ్మణ్యాన్ని ఇక్కడ జి సుబ్రహ్మణ్యాన్ని మనం కన్ఫ్యూజ్ అవుతాం. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అని అడిగితే మనం ఎస్ సుబ్రహ్మణ్యం అని ఇస్తాడు, జీపీ సుబ్రహ్మణ్యం అని ఇస్తాడు, మనం ఎస్ అని పెట్టేస్తాం కొంతమంది. సో అందువల్ల ఆ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యం వచ్చింది కాబట్టి ఇక్కడే నేను చూడండి ఎలా రాశాను. దీనివల్ల ఏంటంటే మీకు రివిజన్ ఈజీగా అవుతుంది అనమాట, చాలా త్వరగా. సో ఇది ఇక్కడ చూడండి నేను రాసిన బుక్ అనమాట ఇది. ఇక్కడ బుక్ ఎలా ఉంటుందో ఇది మొత్తం ఏపీ హిస్టరీ కానీ ఎకానమీ కానీ మొత్తం ఇదన్నీ వీడియోలు ఎంత అవుతుందండి. మీకు ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తాను, ఇంకొక వీడియో అంటే పార్ట్ 2లో అలా చేసి. ఇదిగోండి మీరు చదివారా సార్ నిజంగా ఈ బుక్స్ అంటే, ఇదిగోండి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఇది జోగినాయుడు సార్ బుక్, మొత్తం అండర్లైన్స్ ఒకసారి కాదండి 2-3 సార్లు, నేను 10 times ఏమో చదివి ఉంటాను జోగినాయుడు సార్ బుక్. తర్వాత నా మెటీరియల్ కూడా, ఇదేమో కరీం సార్ బుక్, ఇది కరీం సార్ బుక్. సో ఇది అండి మొత్తం ఓవర్ వ్యూగా. ఇదేమో స్టార్టింగ్ ఇంగ్లీష్ మీడియంలోది, ఇవి నాకు పెద్దగా ఉపయోగపడలేదండి. సో ఇది అనమాట ఓవర్ వ్యూగా. సో మీకు ఫర్దర్ వీడియోస్లో ఇంకా నా ఎంసీక్యూస్ ఎలా ఉపయోగపడ్డాయి, ఎన్ని వచ్చినాయి, ఎంత యాక్యురేట్గా నేను ఆన్సర్ చేయగలిగాను, అండ్ నా స్ట్రాటజీస్ ఇంకా పాలిటీలో కానీ జియోగ్రఫీలో కానీ ఎన్విరాన్మెంట్ కానీ నేను ఎలా హ్యాండిల్ చేశాను అనే వీడియోస్ ఇంకా చేస్తానండి. ఇంకో విషయం ఏంటంటే ఈ బుక్లెట్లు నేను అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉపయోగపడతాయి అని చెప్పి బుక్లెట్గా కన్వర్ట్ చేసి నేను ఇవ్వాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అయితే ఈ బుక్లెట్స్ కనుక సార్ మాకు అవసరం అని అంటే నాకు కింద మెసేజ్ చేయండి, నేను ఫర్దర్ వీడియోస్లో ఎలా తీసుకోవాలో చెప్తాను. సో మీకు గనక యూజ్ అవుతుందనే నేను ఈ వీడియో చేశాను, చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇంకా నేను నా బుక్లెట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో ఫర్దర్ వీడియోస్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేది మీకు ఒక వీడియోలో చూపిస్తాను, ఫర్దర్ వీడియోస్ చేస్తాను. ఇక్కడ నేను ఫుల్ లెంత్ వీడియో ఎక్కువైపోతుందని చెప్పి ఇవి చూపించలేకపోతున్నాను. ఇది అన్నీ ఏవేవి కవర్ చేశాను, కాకతీయాసు, ఇక్కడ చూడండి ఇక్ష్వాకాసు, ఇవన్నీ అనమాట. ఇది రెడ్ కింగ్డమ్స్ అంటే నోట్స్ మొత్తం అనమాట. ఇది ఆంధ్ర శాతవాహనాస్. సో నేను అన్నీ రిఫర్ చేసి రాసిన నోట్స్ అండి ఇదంతా. అంటే రివిజన్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోండి, మీరు పాస్ చేసుకొని చూసుకోండి ఒకసారి నేను ఎలా రాశాను ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఇదండి మొత్తం నేషనల్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ నేను రాసిన వీడియో అనమాట. సో వీడియోలు ఎంత అయిపోతుంది, నేను ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ కలుస్తాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి ది బెస్ట్ ఇస్తానండి నేను చెప్తున్నాను. సో మీకు ఫర్దర్ వీడియోస్ ఇంకా యూజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ అండి, అందరు చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ. అండ్ మీకు ఎవరికైనా మెటీరియల్ కావాలంటే కింద మెసేజ్ చేయండి, నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను.